హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఫస్ట్ మనం వంట చేయాలంటే మన కిచెను చాలా బాగుండాలండి. మన కిచెన్ కానీ స్టవ్ కానీ ఫస్ట్ వంట చేయాలంటే స్టవ్ అనేది మనము నీట్గా ఉంచుకోవాలి. అప్పుడే వంట చేసినా కూడా అది బాగా టేస్ట్ కూడా వస్తుంది. మనం పెట్టే వాళ్ళకు కూడా బాగా అరుగుతుంది. ఎలా అంటే అలా వెళ్ళిపోయేసి అస్సలైతే వంట అస్సలు చేయకూడదండి. ఎందుకంటే మనం ఒక నీట్గా అనేది మనం మినిమము వంట చేసేటప్పుడు ముందు మన స్నానం, ఆ తర్వాత మన కిచెను, మనం స్టవ్ దగ్గర అనేది చాలా నీట్గా పెట్టుకోవాలి. అలాగే ఈరోజు వచ్చేసి మా పెద్దబాబు ఫిష్ తెచ్చుకున్నాడండి, సముద్రపు చేపంట. దాన్ని నా చేత కర్రీ చేపించాలని తీసుకొచ్చాడు. నేనైతే నాన్ వెజ్ తిన్ను, వాడి కోసం ఇంకా తప్పదు కాబట్టి పిల్లల కోసం చేస్తున్నాను. ఇది చేసే విధానం వచ్చేసి ఈరోజు పూర్తిగా మీకు చెప్పబోతున్నాను. 1 కిలో చేపలకి వచ్చేసి 250 గ్రాముల చింతపండు తీసి పెట్టుకోవాలి. ఒక 3 ఎర్రగడ్డలు, 3 టమోటాలు సరిపోతాయి. దానిలో వచ్చేసి మనం పొడి కొంచెం మెంతులు, 1/2 టీ స్పూన్ మెంతులు, ధనియాలు, జీలకర్ర, కొంచెం బియ్యము, ఇవన్నీ కూడా తీసుకోవాలండి. నేను అక్కడ చూపించినాను కదా, అలాగ తీసుకోవాలన్నీ. అలాగే చిక్కగా, ఎంత చిక్కగా మనము చింతపండు అనేది కలిపి పెట్టుకోవాలి. చిక్కగా కలిపి పెట్టేసుకొని ముందుగా టమోటాలు, ఎర్రగడ్డలు, కొంచెం ఆవాలు అన్నీ కూడా తాలింపులో వేసుకోవాలి. అది కొంచెం బాగా వేగాక చింతపండు పులుసు అనేది పోసుకోవాలి చిక్కగా. దాని తర్వాత ఉప్పు, కారం, పసుపు అన్నీ వేసుకొని ఒకసారి కలుపుకొని పులుసుని, ఆ తర్వాత కొంచెము పులుసు అనేది తెరిలినాక కొంచెము చేప ముక్కలు కూడా వేసేసుకొని, చేప ముక్కల్ని మనం ఎప్పుడు గంటతో కలబెట్టకూడదండి. కొంచెం 2 చేతులతో ఆ వండే గిన్నెనే పట్టుకొని అటు ఇటు తిప్పాలి. అలాగే వచ్చేసి మనం కొంచెం చేపల పులుసు ఉడికినాక మామిడికాయ కూడా వేసుకోవాలండి. మామిడికాయ వేసుకుంటే ఆ ఒక స్మెల్ కానీ అది చాలా చాలా బాగుంటుంది. అసలు ఆ స్మెల్కే మనము నోరూరిపోతుంది 4 ఏళ్ళకి, అంత బాగుంటుంది. అలాగే నేను ఎప్పుడు పొడులు, పచ్చళ్ళు అనేది దంచుతాను. అలాగే ఇప్పుడు కూడా ఈ పొడి దంచి ఇలాగా ఫైనల్గా పొడి అనేది చల్లి, దాని తర్వాత అల్లం ముక్కలండి. అల్లం ముక్కలు నీసు వాసన అనేది పోతుంది అల్లం ముక్కలు చల్లితే. ఫైనల్గా కొత్తిమీరతో ఇలా చల్లేసి అంతే, అయిపోయిందండి ఫిష్ కర్రీ అనేది. అసలు ఎంత మహా అద్భుతం అండి, చాలా బాగుంటుంది. చూస్తుంటేనే చూడండి ఎలా నోరూరిపోద్దో. అయితే నేనైతే నాన్ వెజ్ తిన్ను, ఇది మా పిల్లల కోసమే. నచ్చితే లైక్ చేయండి, ఏమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, ఓకేనా. ఇది సముద్రపు చేపల పులుసు. నెక్స్ట్ చేపల కూర ఎప్పుడు దిష్టి తీయాలండి, ఎందుకంటే కంపల్సరీ దిష్టి తీయాలి.